మేనిఫెస్టోలో 6వ పేజీలో చాలా క్లియర్ గా వ్యవసాయ రుణాల రద్దు అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. అలాగే 12వ పేజీలో వ్యవసాయ రుణాల రద్దుపై తొలి సంతకం పెడతామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. సో అదే సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో 1,27,000 కోట్లు వ్యవసాయ రుణాలు ఉన్నాయి. ఈ రుణాలు ఒక రాష్ట్ర ప్రభుత్వంగా రాష్ట్రానికి సాధ్యం కాదు. ఇది ఎప్పుడు కూడా ఇంతవరకు జరిగిన 2 వ్యవసాయ రుణాల రద్దు విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం చేసింది. వ్యవసాయ మద్దతు ధరల మీద కానీ, ఎగుమతి దిగుమతుల మీద కానీ, వడ్డీ మీద కానీ, కాప్ ఇన్సూరెన్స్ అన్ని కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. ఈ రుణాల రద్దు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం మీద చేయిస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. 1,27,000 కోట్లు మీరు ఎలా రద్దు చేస్తారని ప్రశ్నిస్తే, నేను ఎంఏ ఎకనామిక్స్ చదువుకున్నాను, నేను ఆర్థికవేత్తని, నేను అన్ని స్టడీ చేశాను, ఈ రైతుల రుణాలన్నీ నేను రద్దు చేస్తానని చెప్పి చాలా క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అలాగే చాలా క్లియర్ గా ఆయన జూన్ 8వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన రోజున అన్ని పేపర్లలో కూడా అప్పుడు దాకా చెప్పింది పార్టీ తరఫున. సో పార్టీ తరఫు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఫుల్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సమాచార ప్రచార శాఖ నుంచి వ్యవసాయ రుణాల రద్దు, డ్వాక్రా రుణాల రద్దు, చేనేత కార్మికుల రుణాల రద్దు అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఇచ్చారు. ప్రభుత్వం తరఫు ఇచ్చిన తర్వాత ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలు ప్రశ్నిస్తుంటే వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ గారు 1,00,000 కోట్లైనా సరే బై హుక్ ఆర్ కుక్ ఈ వ్యవసాయ రుణాలన్నీ రద్దు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి యనమల రామకృష్ణ గారు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ఈ మధ్యన కూడా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న ప్రతిపాటి పుల్లారావు గారు అన్ని 1,00,000 కోట్లైనా సరే వ్యవసాయ రుణాలు రద్దు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఒకసారి, అసలు మేము అన్ని రద్దు చేస్తామని చెప్పామని మరొకసారి మాట్లాడటం జరిగింది. అలాగే ఆధార్ కార్డుకి లింక్ చేస్తామని ఒకసారి మాట్లాడగానే పబ్లిక్ లో నెగిటివ్ వచ్చింది. సుప్రీంకోర్టు ఇప్పటికే ఆధార్ కార్డుతో ఏ పథకాన్ని లింకు చేయొద్దు అని చెప్పగానే 2వ రోజు మళ్లీ వ్యవసాయ శాఖ మంత్రి గారు నేను అలా మాట్లాడలేదని తిప్పుకున్నారు. మళ్లీ ఇవాళ వ్యవసాయ ముఖ్యమంత్రి గారు మళ్లీ ఆధార్ కార్డుతో లింక్ చేస్తానంటూ ఇప్పుడు కొత్తగా ముందు రుణాల రీషెడ్యూల్ లేవనెత్తారు. రీషెడ్యూల్ పేరుతో మళ్లీ అదే ఇద్దరు కేబినెట్ మంత్రులు కూడా అయిపోయింది, రిజర్వ్ బ్యాంక్ యాక్సెప్ట్ చేసింది, 2 రోజుల్లో విధి విధానాలతో ఆర్డర్ వస్తున్నాయని చెప్పారు. తీరా చూస్తే ఇవాళ కూడా ఎటువంటి విధి విధానం రాలా. మధ్యలో ఆడు ప్రమాణ స్వీకారం రోజున కోటయ్య కమిటీ వాళ్ళు తొలి సంతకం వ్యవసాయ రుణాలు రద్దు మీద పెడతామని చెప్పి కోటయ్య కమిటీ వేశారు. దీంట్లో బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న అధికారులు మొత్తం కూడా రైతుల వ్యవసాయ రుణాల మీద ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. కానీ కోటయ్య గారు నాబార్డ్ రిటైర్డ్ చైర్మన్, అలాగే ఇంకొక ఆయన ఏఎల్ నరసింహారావు గారు అనే ఆయన రిటైర్డ్ ఆంధ్ర బ్యాంక్ జనరల్ మేనేజర్, 3వ వ్యక్తి కుటుంబరావు గారు, ఈయన తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కమిటీ మెంబర్, ఈయన మళ్లీ కోటయ్య కమిటీలో మెంబర్, ఈయనే మళ్లీ స్టేట్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా మళ్లీ ఈయనకే ఇచ్చారు. సో ఇవాళ మళ్లీ ప్రధానికి ఈయనే కమిటీ మెంబర్ అంటే మేనిఫెస్టో కమిటీ మెంబర్. దీంట్లో ఉండి వీళ్ళకి కూడా ఇచ్చింది ఏమిటంటే రైతుల వ్యవసాయ రుణాల రద్దులో విధి విధానాలు ఖరారు చేయండి. పంట రుణాలు ఎన్ని ఉన్నాయి, ఇక్కడికి వచ్చేప్పటికీ ఒక మోసం చేస్తూ వ్యవసాయ రుణాలల్లో పంట రుణాలు తీసుకొచ్చారు. మహిళల పేరుతో ఉన్న బంగారు రుణాలను లెక్కించమన్నారు. కానీ వీళ్ళకి 30 రోజులు 15 రోజుల్లో ఇంటర్ మీరు ఒక రిపోర్ట్ ఇవ్వండి, 45 రోజులు ఫైనల్ రిపోర్ట్ ఇవ్వమన్నారు. 15 రోజులకి అసలు రిపోర్ట్ ఇవ్వలేదు. ఫైనల్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు నేను వీళ్ళు అడిగింది ఏమిటి, మీరు రిసోర్సెస్ ఫండ్స్ ఎట్లా రిసోర్సెస్ తీసుకోవచ్చు, ఎలా చేయాలని అడిగితే ₹1,00,000 వరకు రుణాలు రద్దు చేయొచ్చు అని చెప్పి వాళ్ళు సూచన చేశారంట. వాళ్ళెవరండి సూచన చేయడానికి? చెప్పిందేమో చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ రుణాలన్నీ రద్దు చేస్తాను, మీరు రుణాలు కట్టవద్దని. ఆయన ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన చెప్పిన వ్యక్తి ఇది రైతు సంక్షోభం మీద ఒక ప్రత్యేకంగా ఒక టెక్నికల్ కమిటీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేస్తే ఆ కమిటీ రిపోర్ట్ ఇస్తే వేరే విషయం. ఎన్నికల హామీలో చెప్పినది ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇవాళ మేము చెప్తే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా దగ్గర అన్ని లెక్కలు ఉన్నాయి, మేము అన్ని చూసాం, నాకు సాధ్యం అని చెప్పింది. మొన్న అసెంబ్లీలో కూడా సూచన చేస్తుంటే నేను ప్రపంచానికి పాఠాలు చెప్పిన వ్యక్తిని, నాకెవరు సూచన చేయాల్సిన పని లేదు, నాకు అన్ని లెక్కలు తెలుసు. సో ఇప్పటికే ఫోన్ లో ప్రధానమంత్రిని రాష్ట్రపతిని నియమించాను, వాజ్పేయి గారికి చెప్పి స్వర్ణ చతుర్భుజి రోడ్లు నేను వేయించాను, మోడీ గారు ముఖ్యమంత్రిగా నా దగ్గరికి వచ్చి పాఠాలు నేర్చుకున్నారని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా సంతోషించారు. ఒక పార్టీ సాధ్యం కాదన్నా చంద్రబాబు నాయుడు గారు ఈ రుణాలన్నీ రద్దు చేస్తాడేమో, నిజంగానే ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన నిజంగానే ఆయన చెప్తున్నాడు కాబట్టి ఎంఏ ఎకనామిక్స్ చదువుతున్నారని చెప్పి అందరూ ఆశించారు. నేను కూడా అనేక మీటింగుల్లో ఆయన చెప్పిన హామీ ప్రకారం మొత్తం వ్యవసాయ రుణాలన్నీ రద్దు చేస్తే మొట్టమొదటి ధన్యవాదాలు ఒక రైతు నాయకుడిగా నేనే చెప్తానని చెప్పాను. సో 8వ తారీఖున కూడా మీడియాకి ఇచ్చాను, మీరు హామీ తూచా తప్పకుండా అమలు చేయండి. మీరు చెప్పారు, మీరు చెప్పిన హామీ ఇవాళకి ఒక్క రైతు సంఘం కూడా మీరు చెప్పిన హామీ తప్ప రైతుల మోటార్ సైకిల్ రుణాలు రద్దు చేయమనో, రైతుల పిల్లల విద్యా రుణాలు రద్దు చేయమనో, రైతుల గృహ రుణాలు రద్దు చేయమనో ఎవరు కోరటలా. మీరిచ్చిన హామీ ప్రకారం వ్యవసాయ రుణాలు రద్దు చేయండి. మీరు చాలా క్లియర్ గా అనేక చోట్ల ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు, మీరు చెప్పిన పుస్తకాలు, మీరు తెచ్చిన దస్తావేజులన్నీ ఇంటికి ఇవ్వండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ వచ్చాం. ఇప్పుడు సరే అయిపోయిన తర్వాత నిన్న కొత్తగా 35,000 కోట్లు డ్వాక్రా మహిళలది వ్యవసాయ రుణాల రద్దుకి మేము చేస్తున్నామని
ఇంటికి ఒక రుణం అని చెప్పి ప్రకటించడం జరిగింది. అంటే ఆయనే మీరు రుణాలు కట్టవద్దు అని చెప్పడం మూలంగా రైతులు ఇన్ టైంలో రుణాలు కడితే 4% వడ్డీ అండి. సో ఆ టైం దాటిపోతే 11.75%. సో ఆయనే కట్టద్దని చెప్పడం మూలంగా దాటిపోయిన ఈ వడ్డీ ఎవరు కడతారు? సో ఇంట్లో ఒక భార్యాభర్త పేరుతో ఉంటే చాలా క్లియర్ గా మీడియాలోనేమో ఇంటికి 1,50,000 వచ్చి కాదు. రాత్రి మీరు ఒక్కసారి పరిశీలన చేయండి చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్. మనిషికి ఒక ఇంటికి ఒకరికి లోను 1,50,000 వరకు అన్నారు. అంటే భార్యాభర్త పేరు ఉంటే కూడా 50,000 ఉన్న ఒక లోనే రద్దు చేస్తాం. సరే అయిపోయింది. ఇప్పుడు దాకా ఆయన ప్రకటించిన అన్ని 1,00,000 కోట్ల పైన ఉంటే వాళ్లే చెప్పారు అయిపోయి 35,000 కోట్లు తీసుకొచ్చారు. ఇప్పుడైనా ఏం చెప్పారండి? సో రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉంది, 16,000 కోట్లు లోటు బడ్జెట్ లో ఉంది, కూర్చోవడానికి కుర్చీ లేదు. రాష్ట్ర విభజన బిల్లులోనే కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటి లోటు బడ్జెట్ ఇస్తానని చెప్పింది, కానీ ఇవ్వలేదని ఆయనే చెప్పాడు. సో ఎవరి మాట వాస్తవం. సో ఆ కేంద్ర ప్రభుత్వంలో ఈయన కూడా ఒక పాత్ర. బీజేపీ ప్రభుత్వం కాదు కేంద్రంలో ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అందులో ఒక పార్టీగా ఉంది. తెలుగుదేశం పార్టీ వ్యక్తి మంత్రిగా ఉన్నారు. సో డివిజన్ బిల్లు ప్రకారం ఇవ్వకపోతే మీరు ఎక్కడా కూడా ఏం ఫైట్ చేయాలి అక్కడ. ఇప్పుడు మరి ఆ లోటు బడ్జెట్ 16,000 కోట్లు ఎట్లా పూరిస్తారు? సో ఈ 35,000 కోట్లు ఎట్లా చెల్లిస్తారు? ఏం లేదు. మోసాన్ని 1,00,000 కోట్ల నుంచినేమో 35,000 కోట్లకు తీసుకొచ్చి ఇసుక అమ్ముతాను, రెడ్ శాండల్ అమ్ముతాను, లేకపోతే ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెడతాను. ఎప్పుడు పెడతా అంటే ఇసుక అమ్మితే ఇన్ని వేల కోట్లు వస్తే మరి ఇప్పుడు దాకా డబ్బులు ఏమైపోయినాయి? సో ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో ఏమైపోయింది, ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏమైపోయినాయి? ఇవన్నీ కూడా ఎక్కడ లేకుండా ఒక మోసపూరితమైన విధానంతో చెప్పిన దాని నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. మరలా క్లియర్ గా మరొక మోసపూరిత విధానానికి తీసుకెళ్లబోతున్నారు. ఇప్పుడు కూడా మీ అందరికీ కూడా చెప్తున్న నిన్న ఇంకోటి, ఆయనేమో అసెంబ్లీలో ఎవరు సూచన చేస్తే నేను ప్రపంచానికి పాఠాలు చెప్పాను, నాకెవరు సూచనలు అవసరం లేదు, నాకు సలహాదారులు అవసరం లేదన్నారు. నిన్నేమో మీడియా మిత్రులేమో ఫండ్స్ రిసోర్సెస్ ఏమైనా ఉంటే మీరు అందరూ సలహాలు ఇవ్వమని అడిగారు. సంతోషం, ప్రజల నుంచి సలహా తీసుకోవడంలో. ఇవాళ కూడా లోటు బడ్జెట్ ఈ రాష్ట్రానికి తెచ్చే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంది. ఈ 1 సంవత్సరం కాదు 5 సంవత్సరాల పాటు లోటు బడ్జెట్ ఈ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి. కేంద్రం విడగొట్టింది రాష్ట్రాన్ని. సో ఈ రాష్ట్ర ప్రజలు కోరలా. దాని మీద పోరాటానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది రాష్ట్రానికి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిందో ఈ మొత్తం వ్యవసాయ రుణాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదని ఇవాళ అదే చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పాడు. అంటే మొత్తం సాధ్యం కాదు, సో దానిలో కొన్ని చేస్తానండి. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిందో అదే విధానంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. మరలా దాని నుంచి కూడా ఒక క్లారిటీ లేదు. సో రేపు మళ్ళీ ఇంకొక మోసం చేయబోతున్నాడు. దయచేసి ఒక్కసారి ఎవరైనా సరే విద్యులు ఆలోచన చేయండి. ఈ విధానం ఈ రాష్ట్రం నుంచి నిజంగా చెప్పిన మాటలా చేశాడు రాజశేఖర రెడ్డి గారు, చెప్పిన మాటలా చేశాడు ఎన్టీ రామారావు గారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి దేశానికి రాష్ట్రపతిగా చేశాడు డేలవ సంజీవ్ రెడ్డి గారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు పివి నరసింహారావు గారు. ఆంధ్రప్రదేశ్ ఒక గౌరవం ఉంది దేశంలో. ఇవాళ ఈ ముఖ్యమంత్రి రోజుకొక మాటలు మాట్లాడుతున్న తీరు చూస్తే దేశంలో ఏ పరువు కాబోతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఎప్పటికైనా సరే మళ్లీ గుర్తుపెట్టుకోండి, 8వ తారీఖున చెప్పాను నేను, మీరు నిజంగా ఈ హామీని అమలు చేసి ధన్యవాదాలు పొందండి, కానీ మోసపూరితంగా రైతాంగాన్ని మోసం చేయొద్దని.